సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సి రిలేటెడ్గా ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. మాకెందుకు ఈ అన్యాయం అంటూ మనకి మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. డిగ్రీలో 50% ఉండాలని నిబంధన, బిఎడ్ జనరల్ అభ్యర్థుల ఆవేదన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఇక్కడ మెయిన్గా ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి మాత్రమే డిగ్రీలో 45% నుంచి 40% తగ్గించారు. ఇక జనరల్ అభ్యర్థులు ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిగ్రీలో యథావిధిగా 50% మార్కులు ఉండాలనే నిబంధనను ఇంకా సవరించలేదని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. 2011 కంటే ముందు బిఎడ్ విద్యార్థులకు ఎన్సిటిఈ మార్కుల మినహాయింపు, సుప్రీంకోర్టు ఆదేశాలతో మార్గదర్శకాల మార్పు, ఏపీ డిఎస్సిలో అమలు కాని సడలింపులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. తెలంగాణలో జనరల్ అభ్యర్థులకి 45% మార్కులతోనే అవకాశం. ఇక ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ విషయానికి వచ్చిన ఇంటర్లో ఓసీ అభ్యర్థులకి 50% ఉండాలని, రిజర్వేషన్ అభ్యర్థులకి 40% ఉండాలనే నిబంధన యథావిధిగా ఉందని, డిగ్రీ అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్కుల పర్సంటేజీ విషయంలో ఓసీ క్యాండిడేట్లకి 45% మార్కులు గాను, రిజర్వేషన్ అభ్యర్థులకి 40% మార్కులు కానీ తగ్గించాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఈ అంశాలపై పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏమాత్రం స్పందించలేని పరిస్థితి. వెబ్సైట్లో రకరకాల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నప్పటికీ వీటిపై కనీసం రెస్పాండ్ కాని పరిస్థితి. గత డిఎస్సికి సంబంధించి 45% ఉన్నా కానీ టెట్ రాసేందుకు అవకాశం ఇచ్చారు. చాలామంది టెట్లు క్వాలిఫై అయ్యారు. ఇక డిఎస్సికి సంబంధించి కూడా గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ప్రస్తుతం ఈ 50% నిబంధన ఏంటని చెప్పేసి ఓసీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి అని, దీన్ని తక్షణమే సవరించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను కోరుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఈ అంశంపై స్పందించవలసిన అవసరం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏం చేస్తుంది, అభ్యర్థులు కోరుతున్న డిమాండ్స్కి సంబంధించి కనీసం రెస్పాన్స్ ఇవ్వని పరిస్థితి. మెయిన్గా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలని, తెలంగాణలో ఏ విధంగా డిఎస్సికి సంబంధించిన పరీక్షలు సక్రమంగా ఒక జిల్లాకి ఒకే పేపర్లో జరిగాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఎటువంటి నార్మలైజేషన్ విధానానికి అవకాశం లేకుండా ఒక జిల్లా ఒకే పేపర్ అని చెప్పేసి అభ్యర్థులు ముక్కంఠంతో ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు మాత్రం తీవ్ర మౌనం వహిస్తున్నారు. తక్షణం ఈ అంశంపై ప్రెస్ నోట్ని విడుదల చేయవలసిన అవసరం అయితే ఉంది. మీరు డిఎస్సికి సంబంధించి పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించినా ఆఫ్లైన్లో నిర్వహించినా ఒకే జిల్లా ఒకే పేపర్ అంశాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఓసీ అభ్యర్థుల వయో పరిమితిని తెలంగాణ ప్రభుత్వం 46 సంవత్సరాలకి పొడిగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో కూడా 47 సంవత్సరాలకి ఈ ఓసీ అభ్యర్థుల వయో పరిమితిని పొడిగించాలని అభ్యర్థులు అయితే కోరుతున్నారు. ఇక 2600 పోస్టులతో ఏదైతే స్పెషల్ డిఎస్సికి సంబంధించిన అంశం ఉందో, స్పెషల్ డిఎస్సి ఖాళీలు ఉన్నాయో ఈ స్పెషల్ డిఎడ్ స్పెషల్ బిఎడ్ కోర్సులు చేసిన వాళ్ళకు కూడా అవకాశం కల్పించే విధంగా ఈ 2600 స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా తక్షణమే విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఈ అన్ని అంశాలపై డిఎస్సి అభ్యర్థులు లేవనెత్తుతున్న అన్ని సమస్యలను కూడా ప్రభుత్వాధికారులు సవరణ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇక మనకి మెయిన్గా పర్సంటేజీ విషయానికి సంబంధించి కూడా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకైతే ఇంటర్మీడియట్లో కంపల్సరీగా ఓసీ క్యాండిడేట్లకి 50% మార్కులు ఉండాలి. బీసీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ రిజర్వేషన్ అభ్యర్థులకు సంబంధించి 45% మార్కులు ఉండవలసి ఉంటుంది. దీన్ని కూడా కంపల్సరీగా ఎస్జిడి అభ్యర్థులకు కూడా ఓసీ అభ్యర్థులకి 45%కి, రిజర్వేషన్ అభ్యర్థులకి 40%కి తగ్గించాలని కోరుతున్నారు. ఇక డిగ్రీ పర్సంటేజ్ విషయంలో కూడా ఓసీ అభ్యర్థులకి గతంలో ఏ విధంగా 45% మార్కులకి అవకాశం ఇచ్చారో అదేవిధంగా అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. రిజర్వేషన్ అభ్యర్థులకు మాత్రమే ఇక్కడ మార్కుల శాతాన్ని 40%కి తగ్గించడం అనేది సబబు కాదని, ఈ అంశాన్ని ప్రభుత్వాధికారులు తక్షణమే పరిశీలన చేయాలని, రిజర్వేషన్ అభ్యర్థులకి ఓసీ అభ్యర్థులకి 10% డిఫరెన్స్ ఏంటంటూ కూడా అభ్యర్థులు ముక్కంఠంతో ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం సాల్వ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. మినహాయింపు అందరికీ ఏదంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జనరల్ అభ్యర్థులకు 50%, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు 40% డిగ్రీ మార్కులు ఉండాలని ఏపీ డిఎస్సి నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 2024లో నిర్వహించిన టెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు డిగ్రీలో 40% మార్కులు ఉన్న అవకాశం కల్పించారు. ఓసీ అభ్యర్థులకి 45% మార్కులు ఉన్న అవకాశం కల్పించారు. తీరా చూస్తే ఈ డిఎస్సి నోటిఫికేషన్లో నిబంధనలు మాత్రం విచిత్రంగా 50% ఓసీ అభ్యర్థులకు ఉండాలని పెట్టడం అనేది ఏమాత్రం సరికాదని, గతంలో టెట్లు రాసేందుకు అదేవిధంగా డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు చేయడానికి ఎందుకు అవకాశం కల్పించారని, ఇప్పుడు డిఎస్సికి ఎందుకు అవకాశం కల్పించడం లేదనేది ప్రభుత్వ అధికారులే సమాధానం చెప్పవలసిన అవసరం అయితే ఉంది.
ఈ అన్ని సాంకేతిక సమస్యలని తొలగించినట్లయితే డిఎస్సికి సంబంధించి అప్లై చేసుకునేందుకు ఏవైతే అడ్డంకులుగా అభ్యర్థులకు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించవలసిన అవసరం అయితే ఉంది. 2011 జూలై 29 కంటే ముందు బిఎడ్ అడ్మిషన్లు పొందిన వారికి డిఎస్సి అర్హతకు డిగ్రీ మార్కులతో సంబంధం లేదని ఉత్తర్వులు అయితే చాలా స్పష్టంగా చేసింది. కానీ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్లో ఈ మేరకు సడలింపులు మాత్రం ఇవ్వడం లేదు. అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు సాంకేతిక సమస్యలను తొలగించవలసిన అవసరం అయితే ఉంది. ఈ అంశాలన్నీ కూడా పాఠశాల విద్యాశాఖ క్లియర్ చేయాలి. మన అవగాహన లేని విద్యాశాఖ అధికారులు సగం పనులు అయితే చేస్తూ ఉన్నారు. చాలామందికి పర్సంటేజీల ప్రాబ్లంతో డిఎస్సికి సంబంధించి ఇంకా అప్లై చేయలేని పరిస్థితి. ఈ అంశాన్ని క్లియర్ చేసినట్లయితే మిగిలిన వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఇక చాలామంది ఈ డౌట్ని కూడా రైజ్ చేస్తున్నారు, సార్ నేను డిఎడ్ చేశాను, బిఎడ్ చేశాను, కానీ ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్లు అనేవి యాడ్ చేస్తున్నప్పుడు ఓన్లీ కొన్ని పోస్టులే చూపిస్తుంది, అన్ని పోస్టులు చూపించడం లేదని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. అభ్యర్థులందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఎవరైతే 10వ తరగతిలో తెలుగు సబ్జెక్ట్ కంపల్సరీగా ఫస్ట్ లాంగ్వేజ్ కింద చదువు ఉండాలి, ఆ ఫస్ట్ లాంగ్వేజ్ 10th క్లాస్లో తెలుగు సెలెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఎస్జిటి ఎలిజిబిలిటీ అనేది చూపిస్తుంది. ఒకవేళ మీరు 10వ తరగతిలో సాంస్క్రిట్ చదివినట్లు పెట్టారంటే ఇక్కడ ఎస్జిటి క్వాలిఫికేషన్ అనేది మీకు పోస్ట్ అనేది చూపించడం లేదు. 10వ తరగతిలో ఫస్ట్ లాంగ్వేజ్ ఆర్ సెకండ్ లాంగ్వేజ్ కంపల్సరీగా తెలుగు చదువున్న వాళ్ళకి మాత్రమే ఎస్జిటి చూపిస్తుంది. తెలుగు చదవకుండా సాంస్క్రిట్ చదివిన వాళ్ళకైతే ఎస్జిటి ఆప్షన్ అనేది చూపించడం లేదు. ఈ అంశాన్ని కూడా ప్రభుత్వ అధికారులు అడ్జస్ట్ చేసి పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇక డిగ్రీ సబ్జెక్టులు కరెక్ట్గా మీరు సెలెక్ట్ చేయకపోయినా సరే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కొంతమంది సోషల్ ఎలిజిబుల్ అయినప్పటికీ ఇక్కడ చూపించడం లేదేంటి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మీరు డిగ్రీ సబ్జెక్టులు అనేవి సెలెక్ట్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా 4 సబ్జెక్టులు కూడా సెలెక్ట్ చేయాలి. మీరు బిఎడ్ మెథడాలజీ ప్రకారం ఏ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారో అవి వచ్చే వరకు కూడా మీరు సబ్జెక్టులు అనేవి డిగ్రీ సబ్జెక్టుల అంశాన్ని ఇక్కడ మీరు చేంజ్ చేసుకుని చెక్ చేసుకోండి. మీ బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెథడాలజీ ఏ కోర్సులు ఏ సబ్జెక్టులు చేశారో దానికి అనుగుణంగా మీరు డిగ్రీ సబ్జెక్టులను కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ పోస్ట్ అనేది ఇక్కడ చూపించే వరకు మీరు చేంజ్ చేసుకుని ఏ సబ్జెక్టులు సెలెక్ట్ చేస్తే ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ వస్తుంది అనేది కూడా మీరు వెబ్సైట్లో చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేయండి. డిగ్రీలో 3 సబ్జెక్టులు సెలెక్ట్ చేసి నాకు ఇక్కడ పోస్ట్ అనేది చూపించడం లేదంటే చూపించదు. మొత్తం 4 సబ్జెక్టులు క్లారిటీకి ఇచ్చిన తర్వాత అక్కడ మీకు చూపించడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి కొలువు ఇవి చేస్తే సులువు, తుది పరీక్షలకు కేవలం 30 రోజులే గడువు. ఇప్పటికే పుస్తకాలు కోచింగ్ సెంటర్లలో కుస్తీలు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. కొత్త పుస్తకాల జోలికి వెళ్ళొద్దంటున్న నిపుణులు, ప్రాక్టీస్ టెస్టులతోనే మంచి మెరుగైన ఫలితాలు, ఒక్కో పోస్టుకు దాదాపుగా 50 మందికి పైగా పోటీ ఉండే అవకాశం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ప్రాక్టీస్ టెస్టులతోనే మెరుగైన ఫలితాలు అయితే సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మన రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఫ్రీ లైవ్ ఎగ్జామ్స్ అనేవి ఆల్రెడీ చాలా అప్లోడ్ అయి ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ప్రాక్టీస్ పరంగా ఉపయోగించుకోండి. మన రామ్ రమేష్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మన రామ్ రమేష్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దానిలో మీకు సబ్జెక్టుల వారీగా సిలబస్ ప్రకారం టెస్టులు అనేవి అందుబాటులో ఉన్నాయి. తెలుగు సబ్జెక్టుకి సంబంధించి సపరేట్గా 85 టెస్టులు, సోషల్కి సంబంధించి 85 టెస్టులు, సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించి 40 టెస్టులు. ఈ విధంగా ఏ సబ్జెక్టుకి సంబంధించి ఆ సబ్జెక్ట్ కావాలంటే మీరు క్లారిటీగా రామ్ రమేష్ యాప్లో స్టోర్ అనే ఆప్షన్లో మీకు కంప్లీట్గా టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి మీరు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యాప్ని ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ ఎగ్జామ్స్ పరంగా మన రామ్ రమేష్ యాప్ని ఉపయోగించుకోవచ్చు. ఇక ఫ్రీ లైవ్ ఎగ్జామ్స్ కోసం మన రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు మీకు లైవ్స్ అనేవి అందుబాటులోనే ఉంటాయి. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కరెంట్ అఫైర్స్ విషయంలో లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్పై ఎక్కువగా ఫోకస్ చేయండి. అంటే మనకి మే నెల నుంచి లాస్ట్ 6 monthsకి వెనక్కి మీరు లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో షైన్ ఇండియా కానివ్వండి, ఏదైనా మంత్లీ మ్యాగజైన్ పుస్తకాలు ఉంటాయి కదా, మంత్లీ మ్యాగజైన్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో న్యూస్ పేపర్ టైప్లో పెద్ద మంత్లీ మ్యాగజైన్లు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. అటువంటి పుస్తకాలైనా సరే మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఉపయోగపడతాయి. లేదంటే షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్లు ఫాలో అయినా సరిపోతుంది. పరీక్షలు రాయటం చాలా ముఖ్యం. ప్రాక్టీస్ పరీక్షల విషయంలో మాత్రం కంపల్సరీగా మీరు మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్ కానివ్వండి, మన యాప్ డిస్క్రిప్షన్లో ఉంది, ఆ యాప్లో కానివ్వండి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అయితే కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక సిలబస్పై పూర్తి అవగాహన అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అయితే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు అయితే తెలుగుకి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ అయితే సోషల్కి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్కి సంబంధించి మనకి సిలబస్కి సంబంధించిన ఏవైతే టాపిక్స్ ఉన్నాయో మెయిన్గా సిలబస్ టాపిక్స్పై మీరు ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులు అయితే
మెయిన్గా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ముఖ్యమైన అంశాలన్నీ కూడా సిలబస్ ప్రకారం ఫోకస్ చేయవలసిందే. ఇక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకైతే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంప్లీట్గా చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా చదువుకోవాలి. మెయిన్గా ఇక్కడ మనకి 10వ తరగతి ఓల్డ్ టెక్స్ట్ బుక్లు అనేవి చదువుతారు. రిమైనింగ్ అన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇక టైం టేబుల్ విషయానికి వచ్చినట్లయితే కంపల్సరీగా ప్రతి సబ్జెక్ట్ కూడా కవర్ అయ్యే విధంగా ఒక్కో సబ్జెక్ట్కి 2 గంటల లేదా 3 గంటల అనేది మీ శ్రద్ధని బట్టి మీరు ఏ విధంగా చదవగలుగుతున్నారనే అంశాలను బట్టి డిసైడ్ చేసుకోవాల్సిన అంశం. ఏవైతే అంశాలు చదువుతూ ఉన్నారో చదివిన అంశాలతో పాటుగా ప్రాక్టీస్ అంశాలు, నమూనా ప్రశ్నాపత్రాలు కూడా చాలా ముఖ్యం కాబట్టి ప్రీవియస్ డిఎస్సికి సంబంధించిన మోడల్ పేపర్లు కానివ్వండి, ప్రాక్టీస్ టెస్టులు కానివ్వండి, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి. లైవ్ అనే ఫోల్డర్ ఉంది, ప్లేలిస్ట్ అనే ఫోల్డర్ ఉంది. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి చెక్ చేసుకుంటే ఈ ప్రాక్టీస్ పేపర్స్ అన్నీ కూడా మీకు ప్రిపరేషన్లో చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కూడా అందరికీ తెలిసిందే. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించి కానివ్వండి, ఎస్జిడి తెలుగు సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కానివ్వండి, మనకి ఏవైతే ఎగ్జామ్ ప్యాటర్న్లు ఉన్నాయో ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన అంశాలే. ఎస్జిడి అభ్యర్థులకు సంబంధించి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 8 మార్కులు, అంటే ఇక్కడ స్టాండర్డ్ జీకే నుంచి 4 మార్కులు వచ్చినా కరెంట్ అఫైర్స్ నుంచి 4 మార్కులు, అంటే ఇక్కడ ప్రతి ప్రశ్నకి అర్ధ మార్కు కాబట్టి జనరల్ నాలెడ్జ్ నుంచి 8 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నుంచి 8 ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. విద్యా దృక్పథాలకు సంబంధించి 4 మార్కులు 8 ప్రశ్నలు. ఇక్కడ మనకి క్లాస్ రూమ్ సైకాలజీ 8 మార్కులు అంటే 16 ప్రశ్నలు, తెలుగు కంటెంట్ 8 మార్కులు, తెలుగు మెథడాలజీ 4 మార్కులు, ఇంగ్లీష్ కంటెంట్ 8 మార్కులు, ఇంగ్లీష్ మెథడాలజీ 4 మార్కులు, గణితం కంటెంట్ 8 మార్కులు, గణితం మెథడాలజీ 4 మార్కులు, సైన్స్ కంటెంట్ 8 మార్కులు, సైన్స్ మెథడాలజీ 4 మార్కులు, సోషల్ కంటెంట్ 8 మార్కులు, సోషల్ మెథడాలజీ 4 మార్కులు. ఈ విధంగా మొత్తంగా 80 మార్కులకి డిఎస్సి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, ఫిజికల్ సైన్స్, ఇక్కడ కోర్స్ సబ్జెక్టులకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి కోర్స్ సబ్జెక్ట్ కంటెంట్ అదేవిధంగా కోర్స్ సబ్జెక్ట్ మెథడాలజీ అనేది చాలా ముఖ్యం. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకైతే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మీ కోర్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సోషల్ అయితే సోషల్, బయాలజీ అయితే బయాలజీ, ఫిజికల్ సైన్స్ అయితే ఫిజికల్ సైన్స్, ఈ అంశాలను ముఖ్యంగా మీరు ప్రామాణికంగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. డిఎస్సి నోటిఫికేషన్లో ఇచ్చిన షెడ్యూల్ అయితే మాత్రం జూన్ 6వ తారీఖు నుంచి జూలై 7వ తారీఖు వరకు పరీక్షలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డిఎస్సి రాత పరీక్ష 80 మార్కులు జరుగుతుంది. ఇక టెట్లో వచ్చిన మార్కులని 20% వెయిటేజ్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ టెట్ వెయిటేజ్ అనేది 20% ఏ విధంగా తీసుకుంటారనేది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ప్రస్తుతం 80 మార్కులకి జరిగే డిఎస్సిలో మీకు 80 మార్కులకు గాను ఒక 60 మార్కులు వచ్చినాయి అనుకుంటే, ఇక్కడ మీకు టెట్లో ఒక 120 మార్క్స్ వచ్చినాయి అనుకుంటే, ఇక్కడ టెట్లో వెయిటేజ్ 120 మార్కులకు గాను 16 మార్కులు ప్లస్ మీకు డిఎస్సిలో వచ్చిన 60 మార్కులు, అంటే ఇక్కడ 76 మార్కులకి మీ మార్కులు అనేవి ఫైనల్ అవుతాయి. టెట్ వెయిటేజీతో కలుపుకుని మీకు టెట్లో ఎన్ని మార్కులు వస్తే 20%కి గాను ఎంత వెయిటేజీ కలుస్తుందనే వివరాలను క్లారిటీగా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. 90 మార్క్స్ వచ్చినట్లయితే మీకు డిఎస్సికి సంబంధించి 20%కి గాను 12 మార్కులు యాడ్ అవుతాయి. మీకు టెట్లో 140 మార్క్స్ ఉన్నట్లయితే 18.67 పాయింట్స్లో కూడా ఇక్కడ పర్సంటేజ్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. ఓకే గైస్, కంప్లీట్గా 20% వెయిటేజీకి సంబంధించిన టేబుల్ అనేది మీరు స్క్రీన్ మీద చెక్ చేయండి. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి పీఈటీ అభ్యర్థులకి టెట్ అవసరం లేకుండానే డైరెక్ట్గా డిఎస్సి రూపంలోనే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా టెట్ అవసరం లేకుండానే పీఈటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది. డిఎస్సికి సంబంధించి 2011 నుంచి 2024 వరకు మీరు ఎప్పుడు టెట్ క్వాలిఫై అయినా సరే ఈ డిఎస్సికి సంబంధించి రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓసీ క్యాండిడేట్లకు 90, బీసీ క్యాండిడేట్లకి 75, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి 60 మార్కులున్న 2011 తర్వాత ఎవరైతే టెట్ రాసి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ డిఎస్సికి సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు టెట్ హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా, గత టెట్ మార్కులు మర్చిపోయినా, ఏపీ టెట్ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి ఫర్గాట్ టెట్ మార్క్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఫర్గాట్ టెట్ మార్క్స్ అనే ఆప్షన్ దగ్గర మీ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనేవి క్లిక్ చేసినట్లయితే మీ హాల్ టికెట్ నెంబర్ టెట్కి సంబంధించి మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది కూడా చూపించడం జరుగుతుంది. మీ మొబైల్ రొటేట్ చేయండి, ఏపీ టెట్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫర్గాట్ టెట్ మార్క్స్ అనే ఆప్షన్ దగ్గర మీ హాల్ టికెట్ నెంబర్ మార్క్స్ అనేవి తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి అక్కడి నుంచి మీరు కంప్లీట్గా హాల్ టికెట్ నెంబర్ మార్క్స్తో మీరు డిఎస్సికి సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. టెట్ మార్క్స్ ఎవరికైతే మిస్ అయినాయో వాళ్ళు ఏపీ టెట్ వెబ్సైట్లో ఆప్షన్ అనేది ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ అయితే వచ్చింది, కానీ ఇక్కడ రిజిస్టర్ డీటెయిల్స్ అనేవి ఎడిట్ కావడం లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు. చాలామంది సార్ డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ జరిగింది ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. దాన్ని ఎడిట్ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. హాల్ టికెట్ ఇష్యూ అయిన తర్వాత అంటే మీకు డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్ అనేది వచ్చిన తర్వాత మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీ డిఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి
ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది మిస్టేక్ పడింది డిఎస్సి అప్లికేషన్లో. ఈ విధంగా రిక్వెస్ట్ లెటర్ రాసి అక్కడి నుంచి మీరు అక్నాలజ్మెంట్ తెచ్చుకున్నట్లయితే సరిపోతుందంటూ. డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే మిస్టేక్ చేశారో నిపుణులు ఇస్తున్న సూచనలు ఇవి. ఇక మీ నేమ్లో కానీ మిస్టేక్ జరిగిందంటే మీరు హాల్ టికెట్ వచ్చిన తర్వాత హాల్ టికెట్లో మీ నేమ్ మిస్టేక్లో ఉన్న దాంతోపాటుగా ఫోటో సిగ్నేచర్ సరిగా రాకపోయినా గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి మీ నేమ్లో కానీ ఏదైనా మిస్టేక్ ఉన్నా అక్కడ నామినల్ రోల్తో సరి చూసుకునే అవకాశం ఎగ్జామ్ సెంటర్ దగ్గర కల్పిస్తారు. కాబట్టి ఎగ్జామ్ రాసే ముందు నామినల్ రోల్తో సరి చూసుకునే అవకాశం అంటూ గతంలో నేమ్ చేంజ్ చేసుకోవడానికి కానీ హాల్ టికెట్ సిగ్నేచర్ రాని వాళ్ళకి కానీ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించిన తర్వాత ఎడిట్ చేసుకునే అవకాశం పరీక్ష సెంటర్ వద్ద కల్పించేవారు. ఆ విధంగా కల్పించే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఏపీడిఎస్సి వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్కి రిపోర్ట్ చేయండి మీ ప్రాబ్లం అనేది. ఇక ప్రజెంట్ ఎస్జిటిల సాలరీ అనేది సుమారుగా ఎంత ఉండొచ్చు అంటే ఒక 32K వరకు మీకు హ్యాండ్కి అందే అవకాశం అయితే ఉంటుంది. అలా మీ ఎక్స్పీరియన్స్ అనుగుణంగా ఇయర్స్ అనేవి పెరిగే కొద్దీ సాలరీ అనేది అమాంతం పెరుగుతూ పోతుంది. 2011 నుంచి 2024 వరకు ఈ లోపు జరిగిన ఎప్పుడు టెట్ రాసి మీరు క్వాలిఫై అయినా సరే డిఎస్సికి సంబంధించి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రూల్ ఆఫ్ ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది 2011 తర్వాత ఎవరైతే టెట్ రాసి క్వాలిఫైర్ అందరికి కూడా వర్తించడం జరుగుతుంది. పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి కొన్ని ముఖ్యమైన అంశాలపై డిఎస్సి అంశానికి సంబంధించి రెస్పాండ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. అభ్యర్థులు లేవనెత్తుతున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి పరిష్కారానికి సంబంధించి అభ్యర్థులకి స్పష్టమైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పాఠశాల విద్యాశాఖ అధికారులు అఫీషియల్గా ఈ అన్ని అంశాలకు సంబంధించి ప్రెస్ నోట్ రూపంలో సమాధానం ఇవ్వాలి. ఒకే జిల్లా ఒకే పేపర్ అంశానికి సంబంధించి మీరు తక్షణమే స్పందించవలసిన అవసరం అయితే ఉంది. వెబ్సైట్లో ఉన్న సాంకేతిక సమస్యలను తొలగించండి. ఇంకా చాలామంది డిఎస్సికి సంబంధించి అప్లై చేయలేని అభ్యర్థులు బాధపడుతూ ఉన్నారు. హెల్ప్ లైన్ నెంబర్లను సక్రమంగా పనిచేసేలా చూడండి. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఇక ప్రాక్టీస్ పరంగా సక్సెస్ సిరీస్కి సంబంధించిన పుస్తకాలు ఆర్డర్ చేసుకునే కంప్లీట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ఈ 3 పుస్తకాల కంప్లీట్ రివ్యూ వీడియో చూడండి. ప్రాక్టీస్ పుస్తకాలు, తక్కువ సమయంలో మీకు ప్రాక్టీస్ పరంగా ఉపయోగపడే పుస్తకాలు, లిమిటెడ్ స్టాక్ మాత్రం అందుబాటులో ఉంది కాబట్టి వెంటనే ఆర్డర్ అయితే చేసుకోండి. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.